అందరికీ నమస్తే అండి. మనము ఈరోజు స్పెషల్ కర్రీ చేసుకుందాం. సింపుల్గానా చక్కగానా ఎంత టేస్టీగా ఉండే బంగాళదుంప ఉల్లికాడలు కొత్తిమీర ఎక్కువ వేసుకొని చక్కగా కర్రీ తయారు చేసుకుందాం. చాలా బాగుంటుందండి. చపాతీలు ఎక్కువ అని రైస్ అన్నిటికీ బాగుంటుంది. అయితే నేనైతే ఇక్కడ ఉల్లికాడలు ఒక 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 బంగాళదుంపలు పెద్దవి తీసి అవి కూడా పొట్టు తీసి కట్ చేసి పెట్టాను. కొత్తిమీర ఒక పెద్ద కట్ట తీసుకున్నాను, అది కూడా కడిగేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి తప్పకాల వేసుకున్నాను. దాంట్లో పోపులు వేసానండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. అవి కొంచెం అలా వేగిపోనిద్దాము. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. చక్కగా వేపేద్దాము. చాలా సింపుల్గా రెడీ చేసుకుంటాం కర్రీ. చాలా బాగుంటుంది తినడానికి. చపాతీకి మెయిన్ సూపర్గా ఉంటుంది నిజంగా చెప్తాను. ఎందుకంటే ఉల్లికాడ బంగాళదుంప అది చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేస్తాం కదా, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎంతో చక్కగా ఉంటుంది. మీరు కూడా చూసి ట్రై చేయండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఎందుకంటే నేను పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు బంగాళదుంపలు వేసాను. తర్వాత ఉల్లికాడలు కూడా వేసేసుకున్నాను. చక్కగా అవి కలిపేసుకొని మగ్గనిద్దాము కొంచెం. ఎందుకంటే చూసారు కదా, ఒక 2 నిమిషాలు ఉండేసరికి ఇలాగ అయిపోయి కొంచెం ఉప్పు జల్లేసాను. మనం ఉప్పు వేయడంతో తొందరగా అవి మగ్గిపోతాయి. ఒక స్పూను పసుపు వేయండి. నేను పసుపు చాలా మంచిది ప్రతి కర్రీలో వాడడము, అందుకు పసుపు ఖచ్చితంగా వేస్తాను ప్రతి ఒక కర్రీస్ వండేటప్పుడు. చక్కగా పసుపు వేసేసాను. ఇదిగోండి చూడండి వేగుతున్నాయి కదా. కొంచెం మళ్ళీ బాగా కలిపేసుకొని దానికి మూత పెట్టేసి మనము ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇదిగోండి చూడండి కదా, చక్కగా అలాగా దగ్గర అయిపోయింది. ఎంత చక్కగానా చూసారు కదా. ఇప్పుడు నేను ఆ సెంటర్లోనే ఎలా కదిపేస్తున్నాను కదా, కలిపేసేసి అక్కడ టమాటీలు వేస్తానండి. వేస్తే సెంటర్లో మంట ఎక్కువ తగులుతుంది కదా, తొందరగా మగ్గిపోతాయండి టమాటీలు. అగోండి సెంటర్లో వేసాను చూసారు కదా. ఒక స్పూన్ కారం వేసేసుకున్నాను. నేను చపాతీ కోసం అవి రెడీ చేసుకున్నాను కానీ కారం తక్కువ వేసుకుంటున్నాను. కొంచెం కర్రీ అయితే మీకు ఎంత నచ్చితే అంత కారం వేసుకొని అది అలాగా సెట్ చేసేసి సెంటర్లోని దానికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి. వదిలేస్తే బాగా మగ్గుతుంది. ఇక చూసారు కదా, టమాటాలు చాలా మటుకు మెత్తగా అయిపోయాయి చూసారా. ఇప్పుడు చెక్క మొత్తం అంతా కలిపేసుకుందాము. ఇలాగా ఇది ఏ కూర చేసినా మీరు సెంటర్లో టమాటా వేస్తే చెక్క మగ్గిపోతాయండి. కావాలంటే ఉడకబెట్టి మిక్సీ కొట్టేసుకోవచ్చు. ఇగోండి చూసారు కదా, చక్కగా కొంచెం వాటర్ వేసేసుకుందాము. వాటర్ ఎక్కువ అవసరం లేదు, తక్కువ వేసుకుంటే ఆల్రెడీ మనం వేపేటప్పుడే చక్కగా ఉడికిపోయాయి. ఇక ఇస్తే వాటర్ వేసుకొని దాన్ని ఇంకా దగ్గర చేసేసుకుందాము. మూత పెట్టేసి చక్కగా బంగాళదుంప, ఉల్లికాడ, కొత్తిమీర ఎక్కువ వేసిన తర్వాత కర్రీ అండి చాపరగా రెడీ అయిపోద్ది. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను, కలిపేసుకుని ఇంకా రెడీ అయిపోయి దించేసుకోవడమేనండి. ఎంత చక్కటి కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా రైస్తో నంచుకున్న చపాతీకైనా చాలా బాగుంటుంది. మీ ఇష్టం ఎలా తిన్నా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చక్కగా వండుకోండి కర్రీ. బంగాళదుంపలు, ఉల్లికాయలు మామూలుగా తినలేం కనుక పిల్లలకు ఇలా తింటే చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ చూస్తున్న ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మర్చిపోకండి. ప్లీజ్ నాకు ఒక్క సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.